ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ప్రార్థనా కుడి కొరకై శోములకు చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. ఈ దినమంతటి కొరకై మీ సహాయం దయచేస్తారండి. మరి ఆరంభించాము, ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా వలె అనేక చోట్ల ఉపవాస ప్రార్థనా కొడుకులు చేరి వస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోనండి. రాజమండ్రి చిన్నకొండేపూడి గిలగాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుడు తామసన్ కొరకే మీకు వందనములు. ఏదైనా ఉపవాస ప్రార్థనా కొడుకులో నీ దాసులైన వారికి సహాయపడుతారని ఇంకా అనేక చోట్ల మరి ఉపవాస ప్రార్థనా కొడుకులకు చేరి వస్తూ ఉన్నారు. రాజమండ్రి రెహబోత్ అనుబంధ సంఘాలు జ్ఞాపకం చేసుకున్నాను. బయటకు ఈ సాయంత్రకాల సమయంలో అనేకులు సంఘ ప్రార్థనల కొరకై ఉపవాస ప్రార్థనల కొరకై చేరి రాబోతూ ఉన్నారు. వారి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మారుస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. అనేకుల క్షేమం కొరకు, రక్షణ కొరకు మరి వారి యొక్క ఆత్మీయ స్థితి ఉజ్జీవింపబడి కొరకు మేము ప్రార్థించేవారుగా సహాయపడుతారండి. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మీ పరిచర్యలో కొనసాగుతున్న బిడ్డల కొరకు విజ్ఞాపన చేయనట్లుగా సహాయపడుతున్నాను. ఇలాగూ ఒకరి భారములు ఒకరు భరించి మీ సన్నిధిలో విజ్ఞాపన చేసి నీ ద్వారా మేలు పొంది ముందుకు సాగుడు కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారని ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థనా కుడికిలో మీరు చేసిన సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. పాటలు పడే సమయం దీవునికరంగా ఉంచుతారండి. రాగయుక్తంగా నీకు మహిమార్థం ఎక్కువ అన్నట్టు సిద్ధపరుస్తారండి. ప్రార్థన వర్తమానం కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నీ పర సంబంధమైన సింహాసనం నుంచి నా కొరకై మా కొరకై మీ మాటలను విడుదల చేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనా సమయం కూడా దేవునికరంగా ఉంచుతారండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. ఎంతోమంది విశ్వాసుల కొరకై ప్రార్థించాలా, అవిశ్వాసుల కొరకై ప్రార్థించాలా, మీ సహాయం అనుగ్రహిస్తారండి. ప్రభు చూపిస్తారండి. రక్షణకు వెలుపులున్న వారి కొరకే ప్రార్థించాలా, రక్షించబడి మరలా జారిపోయిన వారి కొరకే ప్రార్థించాలా, మీరే సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారండి. ప్రభు నువ్వు ఎంత అయినా నమ్మదగిన దేవుడు. నమ్మకత్వాన్ని బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లిసి సమస్తము మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతారండి. సహోడు చిన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత కాలంలో బండి యాక్సిడెంట్ అయినప్పటికీ మీరు చూపించిన అపారమైన కృపను బట్టి నీకు వందనములు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని నీ వాక్యం సెలవిస్తాం. కనికరించిన దాన్ని బట్టి మీకు వందనములు. దినములు జరుగుతుండగా నేను ఎరుగుడు కొరకాయి నువ్వు చేసే కార్యములు తలపోసుకుంటూ కొరకాయి ప్రభా సమయం ఉండగానే ప్రభా నీ వైపు చూచుడు కొరకాయి వారిని సిద్ధపరుస్తున్నాను. ఎంతో కాలం నుంచి సంఘము కుటుంబము ఆయా సంఘాలు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి వారి మనోనేత్రం మీరు తెరవజేస్తారండి. ఏదైతే నష్టపోతూ వచ్చారో దానిని సమకూర్చుకుంటూ కొరకాయి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా పెద్దాడలో ఈ దినం జరగవలసినటువంటి సహోదరులకు కుడి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడుతున్న పాత్రలు అభిషేకించి వాడుకుంటారండి. వారి సమయం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. ఎంతమంది ప్రియబిడ్డలు కాన్ఫరెన్స్లో చేరి వస్తూ ఉన్నారు. వారి కొరకే నీ వందనములు, వారి ఆసక్తిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శబ్దయంత్రం ద్వారా నీ యొక్క వాక్కు వారు స్పష్టంగా వినటి కొరకే సహాయపడుతారండి. దీన్ని కూడా మేలుకరంగా మారుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ వచ్చిన వారందరి కొరకై మేము స్తుతిస్తూ ఉన్నాం. రావాల్సిన వారి కొరకై, మార్గ మధ్యలో ఉన్న వారి కొరకై, నీ చిత్రం వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా సహాయం దయచేస్తారండి. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటా మీరు వారికి నేర్పిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మేరీమణి బిడ్డ మ్యాచ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకాలంలో ఇక్కడ రాగలిగిన దాన్ని బట్టి మీకు వందనములు. అక్కడ భద్రపరుస్తారండి. సంపూర్ణ ఆరోగ్యము, క్షేమము, నెమ్మది వారికి దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. మెట్టుకు నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నన్ను వాళ్ళు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి,
ఆమేన్. పాట సంఖ్య 539, పాత పుస్తకాల్లో 533, 539, 533. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. పాత సంగతులన్నీయు గతించే మరల రావుగా. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసునందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమదర్శనమందుండి తొలగిపోము ఎన్నాడు. పరమదర్శనమందుండి తొలగిపోము ఎన్నాడు. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. సైతాను శరీరము లోకముతో పోరాడుచు. సైతాను శరీరము లోకముతో పోరాడుచు. ఎంత క్రయమునైనను సంతోషముగా చెల్లింతుము. ఎంత క్రయమునైనను సంతోషముగా చెల్లింతుము. యుద్ధమందు జయముంద ప్రభుని శక్తి పొందేదం. యుద్ధమందు జయముంద ప్రభుని శక్తి పొందేదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమనచేదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమనిచేదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను తిరుగము. దుఃఖరుగ బాధలు కలిగిన చింతించక. దుఃఖరోగ బాధలు కలిగిన చింతించక. యేసు నామమందున పొందెదాము శక్తిని. యేసు నామమందున పొందెదాము శక్తిని. అల్పకాల యాత్రలో గొనుగు సనుగు. అల్పకాల యాత్రలో గొనుగు సనుగులుండక, ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను
వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందుము. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదం. ఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూచెదం. నగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. నగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను తిరుగము. మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. అంతరంగ పురుషునందు బలమును పొందేదము. అంతరంగ పురుషునందు బలమును పొందేదము. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందేదం. శరీర ఇచ్ఛలన్నీయు అనగద్రొక్కి వేసేదం. శరీర ఇచ్ఛలన్నీయు అనగద్రొక్కి వేసేదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. విడచెదం ఈ లోకము యాత్ర పూర్తి చేసేదం. విడచెదం ఈ లోకము యాత్ర పూర్తి చేసేదం. పరమరాజ్యమందున పరమ గృహము చేరెదం. పరమరాజ్యమందున పరమ గృహము చేరెదం. యేసు ప్రభును సంధించెదం. ఆనందముతో నిండెదం. యేసు ప్రభును సంధించెదం. ఆనందముతో నిండెదం. బహుమానములు పొందెదం. సదా ఆయనతో నుండెదం. బహుమానములు పొందెదం. సదా ఆయనతో నుండెదం. యేసు నాతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము.
పాట సంఖ్య 639, పాత పుస్తకాల్లో 636. 639, 636. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమునుపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే, కృపకాలమునుపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము వినియోగించు. కాలమపాయముగానుండే సమయము బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. బీడు భూములధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము వినియోగించు. కాలమపాయముగానుండే సమయము వినియోగించు. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి మోయబడే. ఎన్నో రాజ్యములీనాడు దేవుని పనికి యబడే. తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశింతురు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురుండ ప్రవేశింతురు జ్ఞానులు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగానుండే సమయము వినియోగించు. కాలమపాయముగానుండే సమయము వినియోగించు. విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలవు. విశ్వాసుల సహవాసమునా ప్రేమ ఐక్యత గలవు. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దిన
దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము సమయము వినియోగించు. కాలమపాయము గానుండే సమయము వినియోగించు. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. ముగానుండే సమయము వినియోగించు. కాలమపాయము గానుండే సమయము వినియోగించు. మాధుర్యములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. మాధుర్యములా నింపు నీదు ప్రేమతో మా ప్రభువా. ఇండియా దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. ఇండియా దేశపు వీధులలో నాదా నిన్నే చాటెదము. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము గానుండే సమయము వినియోగించు. కాలమపాయము గానుండే సమయము వినియోగించు. పాట సంఖ్య 737, పాత పుస్తకాలు 721, 737, 721. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును
నేను చూచుచు నీ పోలికగా నేను మారేదన్, నీ పోలికగా నేను మారేదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధరించి దీనుడైతివి. యేసు నా కొరకు నీవు పరలోకము విడచితివి, దాసుని రూపము ధరించి దీనుడైతివి. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుము. నేను దీనుడను కాను, గర్వముతో నిండియున్నాను, నీదు వినయముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. ప్రేమగల ఓ ప్రభువా, లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తమునిచ్చితివి. ప్రేమగల ఓ ప్రభువా, లోకమును ప్రేమించితివి, నీ ప్రేమ ద్వారానే సమస్తమునిచ్చితివి. ఈ ప్రేమ చూపాలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. ఈ ప్రేమ చూపాలేను, కఠినుడనయ్యున్నాను, నీ ప్రేమతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును చూచుచు. ప్రభువా నీవందరి ఎడల శాంతము వాయించితివి, ఎవరునూ నాశింపక ఉండవలెనని. ప్రభువా నీవందరి ఎడల శాంతము వాయించితివి, ఎవరునూ నాశింపక ఉండవలనని. నేను సాయింపలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. నేను సహించలేను, సహనమునే కోల్పోయాను, నీ శాంతముతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును చూచుచు. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నమ్మకమైన ప్రభువా, నీ కార్యము అద్భుతము, నీ సత్యము మేఘముల నంటుచున్నది. నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖపెట్టియున్నాను, నీ యథార్థతతో నింపుము. నేనయోగ్య దాసుడాను, నిన్ను దుఃఖపెట్టియున్నాను, నీ యథార్థతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. యేసుని స్వరూపము గల్గి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. యేసుని స్వరూపము గల్గి ఆయన వలె మారెదను, ఈ రూపాంతరము కొరకై నిరీక్షించెదను. అద్భుత దినము కొరకు
నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. ఆ అద్భుత దినము కొరకు నన్ను సిద్ధపరచుము, నీ పవిత్రతతో నింపుము. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు, నీ పోలికగా నేను మారెదను, నీ పోలికగా నేను మారెదను. యేసుని స్వరూపమును నేను చూచుచు, యేసుని స్వరూపమును నేను చూచుచు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన కొరకే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 25, 26 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుంటాం. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 118వ పేజీ, నూతన నిబంధనలో 118వ పేజీ. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అన్న మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగింది. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను భద్రపరిచారు, దాన్ని బట్టి నీకు వందనము. ఈ సమయంలో పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు, మీకు వందనము. చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులు తెరవండి. ప్రాముఖ్యంగా యజ్ఞదాసు నే మంచి లేని వాడిని పడిచేటు నా బ్రతుకుని మీరు క్షమించి రక్తంతో కడిగి నీ ప్రజల క్షేమం కొరకు, నీ మహిమ కొరకు నా నోటిని మీరు బోరగా వాడుకొని మహిమ తెచ్చుకోండి. నా మీద కూడా నీ పునరుద్ధాన శక్తిని అనుగ్రహిస్తున్నాను. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడు నేను బలవంతుడని పౌలు చెప్పినట్లుగా బలము పొంది నీ పని చేయటి కొరకు సహాయపడుతున్నాను. నీ ప్రజల యొక్క సమయాన్ని వ్యర్థం చేయకుండా కృపను విస్తరింపజేస్తున్నాను. కాన్ఫరెన్స్లో బిడ్డలు ఉన్నారు, వారి కొరకే ప్రార్థన చేస్తాను. వారు కూడా చక్కగా శబ్దయంత్రం ద్వారా వినబడినట్లుగా సహాయపడుతున్నామని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకుని నామ తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 25వ వచనం. గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకుని. ప్రభునందు ప్రేమించు వారులారా, తమ్మును తాము అప్పగించుకున్నారు. ఎందుకు అప్పగించుకున్నారు? ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలా? ఈ మాట ఒక దినాన నీ గురించి నా గురించి కూడా ఏం చేయాలా? చెప్పబడాలి. ఏమని దేని వాక్యం సెలవిస్తూ ఉందంటే, తమ్మును తాము ఏం చేశారంట? ఎందుకు అప్పగించుకున్నారు? ఎందుకు చదవండి. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమ్మును తాము ఎందుకు అప్పగించుకున్నారు? ఎందుకు?
ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆయనకు పేరు తేవడానికి. దేని కొరకు? మన జీవితంలో ఆయన కొరకు, మన కొరకు, ఇతరుల కొరకు, ఇంకా వేరే వేరే వారి కొరకు మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తూ ఉంటాం? అప్పగించుకుంటూ ఉంటాం. కానీ ఎవరి గురించి ఎవరికి పేరు తేవడానికి అప్పగించుకోవాలా? బర్నబా, పౌలు ఎవరికి పేరు తేవడానికి? ఆయనకు, యేసుక్రీస్తు యొక్క పేరు కొరకు, వారి కొరకు కాదు. మన జీవితంలో దేవుని కొరకు మనల్ని మనము అప్పగించుకొనుట. దేని కొరకు? కుటుంబం కొరకై మనల్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? అప్పగించుకుంటా ఉన్నాం. బిడ్డల కొరకై మనల్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? అప్పగించుకుంటాం. నీ కొరకై నీవు ఏం చేస్తూ ఉన్నావు? ఉదాహరణకు చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 27వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి. ఎవరి కొరకు? నా కొరకు. ఇది మన జీవితంలో అనేక సార్లు ఏం చేస్తూ ఉంటుంది? కనిపిస్తూ ఉంటుంది. నా కొరకు కదా, నా కొరకు. ఉండదు చెప్పండి, ఉండదు. నా కొరకు. ఉదాహరణకు భోజనం వండుతాం. నీ కొరకు కొంత ఏం చేస్తుంది? దానిని అట్టే పెట్టుకోవా? అట్టే పెట్టుకుంటావా? అన్నీ పెడతావు అందరికీ. నీ కొరకు అనేది నీ జీవితంలో ఏమవుతూ ఉంటుంది చెప్పండి? ఒక ఆయన అన్నాడు, అంత పని చేశాను పిల్లలకి, అంత పని చేశాను, కానీ కొంత నా కొరకు ఏం చేశాను? అది వస్తుంది కదంటే ఏమి ఎవరిని నమ్ముతాం? అందుకనే నా కొరకు ఏం చేశాను? కొంత నా కొరకు. ఇది మనం శ్రద్ధ కలిగిందే, అది తప్పేమి కాదు. నీ కొరకు అనేది తప్పేమీ కాదు. కానీ అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశము నీ జీవితంలో ఏంటంట? లేదు. ఆయన కొరకు అనేది నీ జీవితంలో ఉందా? నీ కొరకు. ఇప్పుడు విశ్రాంతి, ఉదయం అంతా పని చేస్తా, సాయంత్రము ఏమి కావాలి నీకు? విశ్రాంతి. నీ కొరకు ఏం కావాలా? విశ్రాంతి. లేకపోతే ఉదయం మరలా ఏం చేయలేవు సరైనటువంటి. కాబట్టి నీకు విశ్రాంతి అవసరం. నీ కొరకు నువ్వు ఎన్నో చేసుకుంటా ఉన్నావు, నీ కొరకు నువ్వు. కానీ ఆయన కొరకు, అంటే అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం కనుక మనం గమనిస్తే, యేసుక్రీస్తు యొక్క పేరు కొరకు తమ్మును తాము ఏం చేశారంటే వారు. ఇప్పుడు నీ కొరకు నువ్వు చేసేది అది పెద్ద గొప్ప ఏమి? నీ కొరకు నువ్వు చేసేది పెద్ద గొప్ప ఏమీ కాదు. ఆయన కొరకు ఏం చేస్తావు అనేది లెక్కింపబడేదిగా ఉంటుంది. నీ కొరకు నువ్వు చేస్తావు. ఇప్పుడు ఇస్సాకంటా ఉన్నాడు, నువ్వు అంబులు ధరించు, అడవికి పో. ఎవరి కొరకు? నా కొరకు. ఇది నీ జీవితంలో నీకు ఎవరు చెప్పక్కరలా. నీ కొరకై నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? అన్నీ ఏం చేస్తూ ఉన్నావు? సమకూర్చుకుంటూ ఉన్నావు. అది నీ పేరు కొరకు అవ్వచ్చు, నీ యొక్క దేహం కొరకు అవ్వచ్చు, నీ ఆరోగ్యం కొరకు అవ్వచ్చు కదా. సమకూర్చుకోవట్లా. మొన్న ఒక ఆయన రాయమండ్రి వెళ్ళాలి బ్రదరు, పలానా షాప్ ఎక్కడ, ఏం కొంటావా అంటే, ఏం లేదు బ్రదరు, నడుము ఏం చేస్తూ ఉంది? నొప్పి వస్తూ ఉంది, నడుము నొప్పి వస్తూ ఉంది. డాక్టరు పలానా బెడ్ వాడమన్నాడు. ఆ బెడ్ పలానా చోట దొరుకుద్ది అన్నాడు. నాకు అడ్రస్ తెలియక ఏం చేస్తా ఉన్నాను, నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఆయన కొరకు, అంటే ఆయన ఆరోగ్యం కొరకు ఉన్న ఆ బెడ్ని, ఆ పరుపుని తీసేసి ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడు ఆయన? కొత్తది. ఆయన కొరకు, దేవుని కొరకు మనం ఏం చేస్తాం అనేది మన కొరకు. నా కొరకు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకంటా ఉన్నాడు, నా కొరకు నువ్వేం తేవాలా? వేటాడి తేవాలా. ఇది నీ జీవితంలో కూడా ఉంది లేదా? చెప్పండి. నా కొరకు అనేది నాకు లేదు అనేవాడు చెప్పండి ఎవరైనా. ఉందా లేదా? ఉంది. మరి అపోస్తలుడైన పౌలు అన్నట్టు ఉందా జీవితంలో? ఆయన పేరు కొరకు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరు కొరకు తమ్మును తాము ఏం చేశారంట? మరి నీ కొరకు ఉంది, ఆయన కొరకు కూడా ఉండాలిగా. ఉండాలా వద్దా? నీ కొరకు ఉంది, ఆయన కొరకు ఉండాలా వద్దా?
ఉండాలంటే ఏం చేయాలి నువ్వు? ప్రభా నీ కొరకు నేను ఏం చేయాలా? నీ కొరకు నేను ఏం చేయాలా? మన జీవితంలో అది నా కొరకే. ఇంకేముంది చూడండి, ఇంకేముందో చూడండి. ఆది కాండము 30 వచ్చినాం. ఆది కాండం 30 ఆది కాండం 30 వచ్చినాం. మా నేను రాకమునుపు నీకుండేది కొంచెమే, అయితే నువ్వు బహుగా అభివృద్ధి పొందేవు. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవాని ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు చాలు. ఎప్పుడంట నా అయిపోయింది. ఇంకోటి ఏముంది చెప్పండి? మొదటి ఇస్సాకును చూసాం. ఆయన అన్నాడు ఎవరి కొరకు? నా కొరకు. ఇప్పుడు ఎవరిని చూస్తూ ఉన్నాం? యాకోబుని చూస్తూ ఉన్నాం. యాకోబు అంటా ఉన్నాడు ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆయన ఇంటి వారి కొరకు. ఎవరి కొరకు? ఇది ఉందా లేదా? మనకు ఉందా? నా కొరకు ఉందా లేదా చెప్పాలా? ఉందా లేదా? ఉంది. రెండోది ఏంటి? యాకోబు అంటా ఉన్నాడు నా ఇంటి వారి కొరకు. నా ఇంటి, ఇప్పుడు చూడండి, నీ కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఇంటి వారి కొరకు ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నువ్వేం చేస్తా ఉన్నావు? అప్పగించుకుంటా ఉన్నావు కదా. పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ ఉన్నావు. వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉన్నావు. భవిష్యత్తులో వారికి ఏం అవసరమో ఆలోచిస్తూ ఉన్నావు. వారి కొరకు ఎంతో కొంత నువ్వేం చేస్తూ ఉన్నావు అంటే, మొదటిది ఎవరి కొరకు? నా కొరకు. రెండవది నా ఇంటి, ఉందా లేదా మనకి? ఉందా? నా ఇంటి వారి కొరకు ఉందా? ఎవడైనా చెడిపోతున్నాడు అనుకో పిల్ల, ఎంత బాధపడతావు? అయ్యో ఇలాగ అయిపోతున్నాడు, ఇలాగూ అయిపోతుంది. నీ ఇంటి వారు ఏదైనా కష్టం ఉన్నారంటే నీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? వారి కొరకు ఏదైనా చేస్తే బాగుండే, మంచిదే. ఇవి నీ జీవితంలో ఉండాలా. దేవుడు అన్నాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమ. నువ్వు అవన్నీ చేయ. అయితే ప్రాముఖ్యంగా ఒకటి ఉంది, దాన్ని ఇంకా నువ్వేం చేయలేదు? సమకూర్చుకోవాలా, లేదా ప్రార్థన చేయలే, లేదా దానిని వెంబడించట్లా, అవలంబించట్లా, లేదా దాన్ని కలిగిలేవు. నీ కొరకు ఉంది, నీ ఇంటి వారి కొరకు ఉంది. మరి ఆయన కొరకు ఏముంది నీ దగ్గర? ఆయన కొరకు ఏముంది? ఈ వారంలో ఒక వ్యక్తికి సువార్త చెప్పాలా, ఆయన కొరకు ఉందా? లేదు. రోజుకు ఒక అరగంట ప్రార్థన చేయాలా, ఉందా? నీ కొరకు ఉంది. మంచి నిద్ర కావాలంటే ఎట్లాంటి సంగతులు ఉన్నాయి? లేదా దేహం బలంగా ఉండాలంటే ఏది తినాలా? ఉంది. ఇవన్నీ ఉండాలా. వీటికంటే ప్రాముఖ్యంగా ఏముండాలా? ఆయన మొదట ఆయన రాజ్యమును నీతిని. మనం ఏమి ఎదుగుతా ఉన్నాం? నా కొరకు, నా ఇంటి, నా కొరకు. అది ఉందా లేదా చెప్పాలా? ఉందా? ఉన్నాయి. కానీ ఆయన పేరు కొరకు ఇంకేం చేయట్లే. ఆయన పేరు కొరకు కొంతమంది ఉంటారు, ఆయన కొరకు ఏం చేస్తారు కదా. మొన్న ఒక దేవుని దాసు చెప్పాడు, నాకు అదంతా చక్కగా నచ్చిందంటే, చాలా ధనవంతుడంట ఆయన. చాలా ధనవంతుడు అయితే ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు చాలా సుందరంగా కట్టాడంట. ఎన్నో కోట్లు వెచ్చించి కట్టాడంట. కట్టిన తర్వాత ఓపెనింగ్ రోజున అందరిని పిలిచాడంట. పిలిచిన తర్వాత ఇప్పుడు ఆయన ఇంటికి పేరు పెట్టాడంట. ఏం పేరు? ఇంటికి పేరు పెట్టుకుంటారా? ఏ పేరు? గంగరాజు గారి నిలయం ఉందా? చూస్తాం కదా, రోజు వెళ్తాం కదండి. గంగరాజు గారి నిలయం. మరి ఆయన పేరు పెట్టుకున్నాడు కదా. ఇంకో చోట రవికుమార్ నిలయం అని పెడతారు కదా. ఆయన పెట్టాడంటే పేరు. ఏం పేరు పెట్టాడు? అందాక అని పెట్టాడంట. ఏం పేరు? అందాక అంటే ఇది శాశ్వతమైనది కాదు, నిత్యరాజ్యం ఒకటి ఉంది, అప్పుడు దాకా ఉండడానికి. ఇక్కడ ఏం పేరు అది? అందాక. మనకేమో ఇదే స్థిరంలాగా ఇక్కడ దాకా అనుకుంటాం మనం. ఆయన ఏం పెట్టాడు? ఇప్పుడు అది చూసినప్పుడల్లా ఏం కనపడుతుంది? ఆయనకి ఏం తెలుస్తుంది? చూసినప్పుడల్లా ఏం కనపడుతుంది కదా. అప్పుడంతా గిన్నెల మీద పేర్లు చేస్తాను. ఆ గిన్నె చూసినప్పుడల్లా ఏమవుతుంది? పలానా వాడి ఇల్లు, పలానా వాడి పెళ్ళి, లేదా పలానా వాడిది కార్యక్రమం,
వాళ్ళు ఇచ్చారు, కనపడదా వస్తుందా రాదా మధ్యలోకి. అలాగే ఆ ఇల్లు చూసినప్పుడల్లా ఏం గుర్తు వస్తుంటుంది? మనకి ఇది శాశ్వతం కాదు. ఏముంది? అందాకే ఇది ఎంతో సుందరంగా ఉంది, ఎంతో విలువైనదే, కానీ ఎందాక కొంతకాలమే. మనకు ఆ గమనిక. అదే మనం కట్టుకుంటే పేరెట్టుకుని ఏం చేస్తాం? నేనే కట్టాను అని ఎంతమందికి చెప్తాం? ఆ పేరు చూసేసరికి ఎంతమందికి ఏం ఎరుగుద్ది? నిజమే కదా, ఇది ఎక్కడ దాకా, ఇది శాశ్వతం కాదు ఇది. కానీ మనం ఏం చేస్తాం? ఇదే శాశ్వతం ఏం చేస్తాం? నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం చేయట్లా. దేవుని కొరకు చేయాలనేది విజ్ఞాపన లేదా ప్రార్థన దగ్గర లేదు, లేదా ఆశని దగ్గర లేదు. ఆయన కొరకు నీ కొడుకు చెప్పు సువార్త, నీ కూతురికి చెప్పు సువార్త, 2 మాటలు అలాగ చెప్పు. దేవుడు గొప్పతనం ఎక్కడుంది? వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారమ్మా, వీళ్ళు ఎలా ఉన్నారమ్మా, ఇదే తప్ప. నీ కొరకు ఆరి కొరకే తప్ప దేవునికి మహిమ కొరకు ఏమేం చేయట్లే. ఒక ఆత్మ రక్షించుకున్న బోలంత విలువ నీకు పరలోకంలో. కొన్ని బయట చెప్పబోతే ఇంట్లోకి చెప్పు. ఏమని? ఆయన గొప్పతనాన్ని. ఒక దినాన్న ఎక్కడుండాలా? ఇది అందాకే. ఎంత సుందరంగా కట్టుకున్నా, ఎంత విలువైన కట్టుకున్నా, ఎంత గొప్పవి సంపాదించుకున్నా ఎందాక ఇవి కొంతదాకే, అందాకే. ఆయన వచ్చిన తర్వాత లేకపోతే నీ పోకడ తర్వాత ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిపోవాలి. నీ కొరకు ఉంది ప్రార్థన, వారి కొరకు ఉంది ప్రార్థన, ఆయన కొరకు ఏమైనా ప్రార్థన ఉందా అని. అర్థమైందా? నీ కొరకు ఎన్నిసార్లు చేస్తావు? పొద్దున్న లెగ్గానే చేస్తావు, ప్రభు రాత్రి అంతా కాపాడు నీకు వందనాలైనా. ఈ దినమంతా కూడా ఏం చేయాలా? కాపాడు ప్రభువా. మళ్ళీ రాత్రి కూడా మంచిగా కాపాడు ప్రభువా. అదవుతుందా? తర్వాత బిడ్డలు కాలేజీకి వెళ్తూ ఉన్నారు, స్కూల్కి వెళ్తూ ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు, పనులకు వెళ్తూ ఉన్నారు. ప్రభువా కాపాడు ప్రభువా. నీ కొరకు ఉంది, వారి కొరకు ఉంది. దేవుని కొరకు ఏముందా అని ఉందా? లేకపోతే ప్రార్థన. ఎక్కడైనా సరే ఎవరి స్థాయిలో వారి, ప్రతి వాడికి ఏముంటుంది చెప్పండి? స్థాయి ఉంటుంది. ప్రతి వాడికి స్థాయి ఉంటుంది. ఒకళ్ళ స్థాయి స్కూలు, ఆడ కాలేజీకి వెళ్ళడం కుదరదు. ఒకటి స్థాయి కాలేజు, వాడు ఇంకా పైకి వెళ్ళడము కుదరదు. ఒకటి స్థాయి ఉద్యోగము, ఒకటి స్థాయి వ్యాపారము, ఒకటి స్థాయి కూలి పని, ఒకటి స్థాయి చేతి పని. ఏదైనా ఆ స్థాయిలో నీకేముండాలా? ఆయనకు మహిమ తెచ్చే కార్యాలు ఉండాలి. ఇది నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకుంటే నీవు నేను ఎంత శ్రేష్టమైన వాడిగా కనబడతామో దేవునికి. నీ కొరకు ఉంది, వారి కొరకు ఉంది. ఇంకా దేని కొరకు ఉంది చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8:16 వచ్చిన. సమూయేలు మొదటి గ్రంథం 8:16. అమ్మా, నీ దాసులను, నీ పనికత్తెలను, నీ పశువులను, గార్ధభంలోను శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు. ఏ పని కొరకు ఇది? ఎవరి పని కొరకు ఇది? దేవుడి పని కొరకు కాదు. ఎవరి పని కొరకు? ఎవరి పని కొరకు? తన పని కొరకు. ఎవరైనా ఈ భాగం ఎవరి గురించి రాయబడింది? సౌలు. ఎవరు? సౌలు. ఎవరి కొరకు? తన కొరకు. ప్రభువునందు ప్రేమించే వారులారా, ఈ మాట నీవు నేను ఏం చేయాలంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. తన కొరకు ఏముంచుకున్నాడు? శ్రేష్టమైనవి. ఎవరి కొరకు? అలా శ్రేష్టమైనవి ఎవరి కొరకు ఉంచాలా? మరియా అచ్చజటామాంసి అత్తరు శీరున రీతి తీసుకొని ఎవరి కొరకు ఉంచింది? ఎవరి కొరకు? అది ఎలాంటిది చెప్పాలా? ఎలాంటిది? విలువైందా? శ్రేష్టమైంది. ఇంకా మిక్కిలి, అది విలువైందే. కానీ మిక్కిలి విలువ అంటే ఆయన అన్నాడు 300 ధ్యానారములకు అమ్మి ఏం చేయాలా? పేదలకు పంచిపెట్టాలి. 300 ధ్యానాలు అంటే ఎంత? 300 ధ్యానాలు అంటే ఎంత అమ్మా? 150 రూపాయలు. ధ్యానారం అంటే 10 రూపాయలు.
300 ధ్యానాలు అంటే 150 రూపాయలు. ఎప్పుడు 150? ఎప్పుడు 150? 2025 సంవత్సరాల క్రితం. 2025 సంవత్సరాల క్రితంలో 150 అంటే ఎన్ని వస్తాయి? అది ఎన్ని వస్తాయో చెప్పలే, లెక్కటలా. అంత విలువైనది ఎవరి కొరకు ఇచ్చింది? మరికి జ్ఞానం లేదా? అమ్మేసుకుని 150 రూపాయలు పెడితే ఎన్నొద్దునో కదా, అసలు ఎన్నొద్దునో కదా. నేను అనుకుంటాను అసలు అప్పుడు ఒకవేళ అంత ఆశ ఉందనుకో, ఎంత అప్పుడు ఈ పాటికి అసలు ఎంత విలువైనవి అవుదును. నిజంగా ఈ లోకంలో చూడగలిగితే మొన్న ఒకడు ఇంటర్వ్యూ ఇస్తా ఉంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కార్లు వెళ్తూ ఉన్నారంట. ఎందుకు వెళ్తూ ఉన్నారంటే 10 లక్షలు, 20 లక్షలు పట్టుకుని, 40 లక్షలు పట్టుకుని పొలం కొంటకి వెళ్తున్నారంట. పొలం కొంటకి వెళ్తే దారిలో ఒకటి తగిలాడు, నాలంటాడు, ఆడి ఫ్రెండ్ అనంట. ఎక్కించుకుంటే తీసుకెళ్తున్నాడంట పొలం కొంట. వెళ్తా ఊరు అవ్వతలకు వచ్చిన తర్వాత ఇది డంపింగ్ యార్డ్స్ అంటారు కదా, మన చెత్త అంతా బయటికి లేస్తారు కదా, ఆ పక్కన ఉన్నదంట 10 ఎకరాలు. చెరుకు 5 ఎకరాలు కొనడానికి అడ్వాన్స్ ఇస్తానికి వెళ్ళారంట. ఎకరం వచ్చి 12 లక్షలు ఎంతారంట ఎకరం వచ్చి. ఎక్కడ ఇది? హైదరాబాద్ ప్రాంతంలో. అప్పుడు ఈ కొండకి అడ్వాన్స్ పెట్టుకెళ్ళి కదా 20 లక్షలు మాట్లాడుకుని అంతని డబ్బులు ఇచ్చేదేంకి అన్నాడు. ఒరే మీకు అలా బుద్ధి ఉందేంట్రా? ఆ పక్కన చూస్తే ఏముంది? పక్కన చూస్తే ఎంత ఉంది? అదంతా డంపింగ్ యార్డు. ఇక్కడేం పెరుగుద్దిరా మీకు డబ్బులు ఎక్కువే కానీ ఆ డబ్బులు ఇవ్వకుండా తీసుకొచ్చేసాడు వెనక్కాడు. డబ్బులు ఇవ్వకుండా వెనక్కి. ఇది జరిగిన ఒక 12 సంవత్సరాలకి 12 లక్షలు కదా, 12 లక్షలు కదా, ఎంత ఎకరం? 12 లక్షలు అయితే 12 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇప్పుడు అదే చోట అదే పొలం ఎకరం 50 కోట్లు అంట. ఎంత? ఇప్పుడు ఆయన రోజు తిట్టుకుంటున్నారంట వీళ్ళిద్దరు. ఎవరు? ఆడేం చేశాడు? ఆవాలా కొన్నవ్వకుండా ఇంత విలువైంది ఏం చేశాడు? పోగొట్టేశాడు కదా. జ్ఞాపకం పెట్టుకోనండి, విలువైనవి ఎవరి కొరకు? విలువైంది ఏంటి చెప్పండి? విలువైంది ఏంటి? సమయం. ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇస్తున్నాం? సౌలు విలువైనవి దేని కొరకు, ఎవరి కొరకు పెట్టాడు? మనము ఇవన్నీ చేస్తున్నాం కానీ ఆయన మహిమ కొరకు ఏం చేయట్లే, ఏమి చేయట్లే. ఏమైనా చేతనట్టు ఉందా? చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. నేను ఆయన కొరకు, యేసుక్రీస్తుకు ప్రభు పేరు తెచ్చేలాగున ఆయన మహిమ కొరకు ఎలా చూస్తూ ఉండండి. వెళ్తూ ఉంటే అబ్బాయి ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గోపురాలు ఉన్నాయి, ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయి, పలానా వారి దానం, పలానా వారి జ్ఞాపకార్థం, పలానా మంచిదే, ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి. కానీ ఆయన మహిమ కొరకు చేసిన పనులు మన జీవితంలో ఉన్నాయా? పౌలు యేసుక్రీస్తు యొక్క పేరు కొరకు తమ్మును తాము ఏం చేశారంట? బర్నబా, పౌలు ఏం చేశారు? నీ జీవితంలో ఆయన కొరకు. ఎవరి కొరకు ఉందా? చెప్పగలవా? మరీని అడుగు. ఏ మరియా? రేగాని మరియా కాదు. ఏ మరియా? ఆ మరీని అడుగు. బైబిల్లో ఉన్న మరి ఏం చెప్తుంది? విలువైనది ఎవరి కొరకు ఇచ్చింది? నువ్వు కూడా చేయాలి. ఇప్పుడు ఈ మరి గురించి కూడా చెప్తాడు దేవుడు ఇస్తే. చెప్పడా? ఆయన పక్షపాతి కాడు. మానవుడు పక్షపాతి కదా. తల్లి పక్షపాతి, తండ్రి పక్షపాతి. వాళ్ళకి కొంత. కానీ దేవుడు పక్షపాతి. ఎవరైనా ఒకటి ఆయనకి ఎవరైనా ఒకటి. లోకంలోనే పక్షపాతం అంతా. దేవునికి ఏముండదు. సేవకుడైనా ఒకటే, విశ్వాస అయినా ఒకటే, ఇంకొకడైనా ఆయనలో ఏ భేదంలే. నీ కొరకు, తర్వాత తన వారి కొరకు, తర్వాత తన కొరకు శ్రేష్టమైన వాటి. అయితే దేవుని కొరకు ఏముంది? మరియా అచ్చజటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు. నికోదేముని అడగండి. నికోదేము
నికోదేము ఏం చేశాడు? అరిమత యోసేపుని అడగండి, ఏం చేశాడు ఆయన? యేసు దేహమును ఏమడిగాడు? అవ్వా, ఏం చేశాడు ఆయన? ఆయన కొరకు యేసు ప్రభు దేహాన్ని ఎవరి సమాధిలో పెట్టారు? ప్రధాన యాజకుడి దగ్గరికి వచ్చి, లేకపోతే ఎవరైనా పిలాతు దగ్గరికి వచ్చి అడిగింది ఎవరు? అరిమత యేసు నికోదేము అడిగాడా? యేసు దేహం తనకేమైనా అడిగింది ఎవరు? అరిమత యోసేపేనా? అరిమత యోసేపు ఎవరి సమాధిలో పెట్టాడు ఆయనను కదా? అంటే నేను చెప్పేది ఏంటంటే, ఆయన కొరకు ఏదైనా చేస్తే లిఖించా. మరి నీవు ఆయన కొరకు చేసింది ఏముంది చెప్పు? ఆయన కొరకు చేసింది ఏముంది? అడుగుతా ఉన్నావా? ఆయన కొరకు చేసింది ఏముంది? నీ కొరకు చేసుకుని ఉన్నాయి, నీ వారి కొరకు చేసుకుని ఉన్నాయి, శ్రేష్టమైన వాటి కొరకు చేసుకుని ఉన్నాయి. ఆయన కొరకు చేసింది ఏముంది? అది కావాలా? మరియా అడిగితే చెప్తుంది, అచ్చజటామాంశాత్తరు చేరున్నారా. ఆయన కొరకు ఏం చేసిందట? ఆయన పాదములకు పూసింది. భూస్థాపన కొరకు ముందుగా ఏం చేసింది ఆయనను? నువ్వేం చేసావు? నేనేం చేశాను? ఆయన కొరకు ఏదైనా చేయాలా? ఎవరి కొరకు చేయాలా? ఆయన కొరకు, ఆయన పేరు కొరకు. అబ్షాలోము ఆయన పేరు కొరకు ఏం చేశాడంట? చనిపోక ముందు ఒక స్తంభాన్ని నాటుకున్నాడంట. దానికి ఏం పేరు పెట్టాడు? అబ్షాలోము స్తంభాన్ని పెట్టాడంట. అదవుతుందా? దేవుని కొరకు ఏం చేశాడా? అదే దావీదుని అడుగు, యాకోబు బలిష్ఠునికి ఒక స్థలము చూచి వరకు నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకి ఏం చేయను? నిద్ర. ఆ మాట ఎంత గొప్ప తెలుసా? నీవు నేను నిద్ర రాని. ఎప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంటే దాన్ని ఏం చేయాలా? సక్సెస్ చేయడానికి ఏం చేస్తాం? ఎదరోళ్ళ ఫంక్షన్ అయితే ఎదరోళ్ళ ఫంక్షన్ చెప్పాలా. నీ ఫంక్షన్కి ఏం చేస్తావు నువ్వు? నిద్ర ప్రభా, వర్షం రాకూడదు ప్రభా, వర్షం రాకూడదు ప్రభా, ఎండ కూడా రాకూడదు ప్రభా, చక్కగా ఉండాలి ప్రభా వాతావరణం. నిద్ర. కూతురు పెళ్ళో, కొడుకు పెళ్ళో, మామరాలు పెళ్ళో, మనవడు పెళ్ళో, లేదా గోప్రవేశం ఏదో ఒకటి. పక్కింటి వాళ్ళు పెళ్ళానికి ఏం చేస్తావు? ఇప్పుడు పక్కింటి వాళ్ళు పెళ్ళా, దావీది పెళ్ళా? చెప్పాలా? పక్కింటి పెళ్ళి, దావీది పెళ్ళా? అమ్మా, ఎవరి పెళ్ళది? ఇప్పుడు చెప్పాను కదా, యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచి వరకు నేనేం చేయను? నేను పరుండు మంచం మీదకి, నా కన్నులకు నిద్ర. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఇప్పుడు ప్రభు మహిమ కొరకు, ప్రభు పేరు కొరకు దావీదు ఏముంది? దావీదుకి ఏముంది? మనకుందా? ప్రార్థన చేయి. ఇప్పుడు చేస్తే రేపైనా ఏం చేస్తాడు దేవుడు? ఆశగల ప్రాణం ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు చేస్తావా? దేని కొరకు? నీ కొరకు నువ్వు చేసుకున్నావు, ఇంక చేసుకోక్కర్లా. నీ వారి కొరకు చేసుకున్నావు, ఇంక చేసుకోక్కర్లా. శ్రేష్టమైన వాడి కొరకు చేసుకోక్కర్లా. ఇప్పుడు చెయ్యింది ఏంటి? ఆయన కొరకు ఏంలే, మరీ చేసింది ప్రభువా నీ కొరకు, ఆయన కొరకు. మరి ఎంత గొప్పదో కదా. మరియా ఎంత గొప్పదో, అరిమత యోసేపు ఎంత గొప్పోడో, నికోదేము ఎంత గొప్పోడో, ఇంకా బైబిల్ ఎంతోమంది ఉన్నారు. దావీదు ఎంత గొప్పోడో, దావీదు ఎంత గొప్ప. నీవు నేను ఇంకా ఆ స్థాయిలోనికి, ఆ స్థితిలోనికి ఏం చేయలేదు. అయితే వచ్చుడి కొరకై ఏం చేయాలా? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరు కొరకు, మహిమ కొరకు నేను నువ్వు అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఒక దినాన ఆయనకి మహిమ తెచ్చినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచును కాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రం సియోనులో ప్రార్థన కూడిక రాత్రి 7 గంటలకు ప్రయాణం కొరకై, అక్కడ వాడబడి కొరకై, అనేకులు వచ్చుడి కొరకై మీ ప్రార్థన జ్ఞాపకం చేయాలి. చిన్న సంఘము దేవుడు అభివృద్ధిపరిచి అనేకులు అక్కడ రాగలుడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఒక మందిరానికి స్థలం ఉండాలా, మందిరం కట్టబడాలా, ఇవన్నిటి కొరకై. ప్రతిసారి చెప్పేది కాదు,
సియోన్ అనేసరికి ఇవన్నీ మీరు జ్ఞాపకం రావాలా, ప్రార్థన చేయాలి. తర్వాత ఆదివారము ప్రభుదిన పరిచర్య, ఉదయము షోమ్రోన్లో, మధ్యాహ్నము సియోన్లో, అదే రోజు సాయంత్రము 6:30 గంటలకు షోమ్రోన్లో కృతజ్ఞతా కూడిక. మా తమ్ముడు కుటుంబ పక్షంగా మన ఆదివారం ప్రకటించాము, మీ అందరికీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆ దినాలు ఏ పని పెట్టుకోవద్దు, మందిరం అయిన తర్వాత ఇక్కడే ఉండండి, వంట పని అనేది ఉంటుంది, అన్నిట్లో కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఆ దినము చూడు బాజీ గారని మరి నల్లజర్ల నుంచి మన మధ్యకి వాక్య పరిచయం చేయడానికి దేవుని దాసులోకి ఆయన రావాలా, ఆయన కొరకే, ఆయన ప్రయాణం కొరకే కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. ఈరోజు సహోదరుల కూడిక పెద్దవాళ్ళు జరుగుతూ ఉంది. మరి దేవుని కుమారి ఇంకా మా చెల్లెలు అటువంటి వారు వెళ్ళారు, అక్కడ కూడా పరిచయం ఘనంగా జరిగించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత రానున్న దినాలలో యవనస్తులకు కూడిక కలిగి ఉండాలని తలస్తూ ఉన్నాం. షోమ్రోన్లో ప్రభు చిత్తమైతే దానికి ద్వారం తెరవబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా అక్కల నుండి చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. చిన్నగారి కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంత అనుకోకుండా గాయమైంది, దేవుడు ఆయనకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించేలాగున మీ ప్రార్థనలో ప్రాముఖ్యంగా మారు మనసు కొరకై ఆ యొక్క బలహీనతల నుంచి దేవుడు విడిపించేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయాలి. మన పనది, మనం ఎల్లప్పుడూ ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. ఇంకేదైనా అక్కల నుండి చెప్పండి. మ్యాచ్కి బాగానే ఉందండి, సరే. దయమని కొరకు సక్కువేలక్కనా, సక్కువేలక్క దయమని కొరకు ప్రార్థన చేయండి. కాలు వాసింది, హాస్పిటల్కి వెళ్తూ ఉంది, దేవుడు స్వస్థపరిచినట్లుగా. బుధవారం ఎక్కడ? రాజీవ్ గాంధీ కాలేజా? శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. ఎంసెట్ ఎగ్జాము బుధవారము రాజీవ్ గాంధీ కాలేజీలో దేవుడు తగిన జ్ఞానం అనుగ్రహించేలాగా, రాకపోకలను తోడేందులాగున, బిడ్డ విషయమే దేవుని చిత్తం సంపూర్ణ నెరవేర్చబడిలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాండి. ఏది పీజీయా? ఎంటెక్ ఎగ్జామ్ కొరకే మరి భాగ్యశ్రీ కూడా ప్రిపేర్ అవుతుండగా ఆ బిడ్డ కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందరములు ఉదయకాలం నుంచి నీ ఎడతగిన సన్నిధి మీరు మాకు అనుగ్రహించారు, స్తుతిస్తా ఉన్నాం. విత్తబడిన వాక్యము మా జీవితాల్లో ఫలవంతంగా ఉండడు సహాయపడుతుంది. నా కొరకు నా జీవితంలో ఉంది, నా ఇంటి వారి కొరకు నా జీవితంలో ఉంది, శ్రేష్టమైన వాటి కొరకై నా జీవితంలో ఉంది. నీ మహిమ కొరకై నా జీవితంలో ఏం లేదు. నేను బుద్ధిహీనుడే చెప్తా ఉన్నాను, కానీ అనుసరించినటువంటి స్థితి కలిగినటువంటి బుద్ధిహీనుడు. నీ మహిమ కొరకు ప్రార్థన, నీ మహిమ కొరకు జీవితము ఏదో అలవాటు ఆచారంగా సాగిపోతా ఉంది తప్ప నీకు మహిమ తెచ్చే విధంగా ఇంకా జీవితం అంతగా లేదు. మరి కనికరించి నీకు మహిమ తెచ్చే విధంగా నేను నుండి కొరకై నన్ను కూడా సిద్ధపరుస్తున్నాను. పౌలు బర్నబాలు నీ పని కొరకు, నీ పేరు కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. నా జీవితంలో ఇంకా అది లేదు. కనికరించి దానిని నాకు అనుగ్రహించి మహిమ తెచ్చు. నీ పని కొరకే ప్రభా, మా పితరులు నీ కొరకే జీవించారు, వారి కొరకు జీవించలే. మేము కూడా చూసాం కండ్లారా, కానీ మేము మా కొరకే జీవిస్తాం. నేను ప్రత్యేకంగా నా కొరకే జీవిస్తా ఉన్నాను. ఈ బుద్ధిహీనత నుంచి నన్ను విడిపించి మహిమ తెచ్చుకుంటారండి, సహాయపడుతారండి. నీ ప్రజల వినికిడిలో ఆ విత్తబడిన వాక్యం ఒక దినాన ప్రభా ఆ మరియా ఆ చిత్రామాంస సేరున రీతి తీసుకుని విలువైన కార్యం, మిక్కిలి విలువైన కార్యం నీ కొరకు చేసిన, నీ పేరు కొరకు చేసినట్లు, నీ మహిమ కొరకు చేసినట్లు నా జీవితం ఉండు సహాయపడతాడు, ప్రభు చెప్పిస్తాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములు ఆశ్రయిస్తుండగా సహాయపడుతుంది, ప్రభు చెప్పిస్తున్నాడు. అంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మకత్వాన్ని బట్టి మనం స్తుతిస్తాను. ప్రభా, చెప్పబడిన వాక్యము ప్రజల యొక్క జీవితాల్లో ఫలవంతంగా ఉండు సహాయపడుతున్నాడు. ప్రార్థన మనల కొరకే విజ్ఞాపన చేస్తాను. ఈరోజు సాయంత్రం రాత్రి 7 గంటలకు సియోన్లో సంఘ ప్రార్థన సహాయపడుతుంది, రాకపోకలను తోడేయండి. ఉదయము సహోదరుల కూడిక పెద్దల జరుగుతూ ఉంది. నీ దాసులందరికీ మీ సహాయం దయచేస్తారని ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. ప్రాముఖ్యంగా ప్రభా ఆదివారం ప్రభుత్వ పరిచయలో సహాయపడుతున్నాడు. ఉదయం షోమ్రోన్లో, మధ్యాహ్నం సియోన్లో సహాయం. ప్రాముఖ్యంగా రాత్రి 6:30 గంటలకు షోమ్రోన్లో,
పునరుత్థాకుడికి కలిగి ఉంటున్నాం. మోయేస్ కుటుంబ పక్షంగా బిడ్డ జెసి 10th పాస్ అయిన సందర్భాన్ని బట్టి జ్ఞాపకం పెట్టుకోండి. సమస్త మేలుకరంగా ఉంచుతారండి. ఆదివారం ప్రభుత్వ పరిచర్య కొరకు నీ దాసుడు బాజీ గారి కుటుంబంతో రావాలి, సహాయపడుతారండి. ఆయన ప్రయాణంలో సహాయపడుతారండి. ఆరోగ్యం దయచేస్తారని ప్రభు చెప్పిస్తారు. సాయంత్రం కూడిక ప్రభానంతరం ప్రేమ విందులో సహాయపడుతారండి. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. రానున్న దినాల్లో యవనస్తుల కూడిక కలిగి ఉన్నాను తలస్తా ఉన్నాం, సహాయపడుతారండి. శివుని పరిచయం దీవిస్తారండి, సంగతులు సహాయపరుస్తారండి. నూతన ఆత్మను గ్రహిస్తారండి. ప్రాముఖ్యంగా మందిరానికి ఒక స్థలం కొనబట్టుకు సహాయపడుతారండి. ఆ స్థానం బలపరుస్తుంది. దేవరపల్లి ఇంటి విషయం పరంగా సహాయపడుతారండి. తద్వారా నీ నామం మహిమపరచబడి కొరకు నీ పనిలో అవి ఉపయోగకరంగా ఉండు సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతుండగా రాయమండ్రిలో సహాయపడుతున్నాడు. బాలశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంటెక్ ఎగ్జామ్ రాయబోతుండగా సహాయపడుతున్నాడు. నీ ప్రభు చూపించి మహిమ తెచ్చుకుంటున్నాడు, సహాయపడుతున్నాడు. నమ్మదగిన మరి దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్న MLT ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. ఆ బిడ్డ కూడా తగిన జ్ఞానం ఆలోచన దయచేసి బలం దయచేసి మంచి ఉత్తీర్ణత అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటాను. ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్పిస్తారు. మరి మేరీమణి మ్యాచ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాగలిగారు. ఇక్కడ క్షేమ మార్గం దయచేస్తారని సహాయపడుతుంది. జీవన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎక్కడున్న క్షేమంగా ఉండు సహాయపడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఇంటికి రావడానికి మీ చేత సహాయపడుతున్నాడు. సో చిన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గాయాలు మానపండి, ఆత్మరక్షణను గ్రహిస్తారండి. ప్రతి బలహీనత నుండి విడిపించి మహిమ తెచ్చుకుంటాడు. వ్యసనాల నుంచి తప్పించి భద్రపరుస్తాడు. దయమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలు నొప్పితో హాస్పిటల్కి వెళ్తూ ఉంది. తగిన కనికరం చూపించి క్షేమం అనుగ్రహించి స్వస్థపరుస్తున్నాడు. నైసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము ఉద్యోగం కొరకై మరి ఇంటర్వ్యూకి వెళ్తుండగా సహాయపడుతాడు. క్షేమం అనుగ్రహిస్తాడు. ప్రభా ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి. అందరి కొరకు ప్రార్థించి సిద్ధపరుస్తాడు. నీ ప్రజలు ప్రార్థించిన ప్రతి కుటుంబం కొరకై సంఘం కొరకై ప్రార్థించి సహాయపడుతుంది. కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డల కొరకై నీ కొందరు వారిని కూడా దీవిస్తారండి. వారి ఆసక్తిని బట్టి కొందరములు వారి కొరకు కూడా ప్రార్థించినట్టు సిద్ధపరుస్తున్నాడు. బాలశ్రీ ఆమె ఆసక్తిని బట్టి నీ కొందరములు. ఇంకెవరైతే కూడి వచ్చారో అందరూ ఒక స్తుతిస్తాము. మిగిలిన సమయం దీవెనకరంగా నీ ప్రజలకు ప్రార్థన ఆత్మను గ్రహిస్తాము. మా ప్రభు మా రక్షణ యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని చున్నాము తండ్రి. ఆమె